అందరికీ నమస్కారం. సప్తర్షి చారిటబుల్ ట్రస్ట్ దుబాడ విశాఖపట్నం. నా పేరు మాధవ్ శర్మ. వైదికానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే మన సప్తర్షి ముందుంటుంది. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి, అశుభకార్యాలు జరుగుతున్నాయి, వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఎవరైతే చేయించుకుంటున్నారో వారు వైదికానికన్నా అటు ఫోటోగ్రఫీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇటు మంత్రాలు కానీ అటు చేసే కార్యక్రమాన్ని కానీ ఆ దేవుడి మీద భక్తి శ్రద్ధ కానీ కొంచెం తగ్గుతూ ఫోటోగ్రఫీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మన సంస్థ సప్తర్షి సంస్థ ప్రతి అమావాస్య రోజు ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి ఉన్నటువంటి ధర్మ సందేహాలు కావచ్చు, అదేవిధంగా వైదిక కార్యక్రమాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరిస్తూ ఈ విధంగా ఒక శాస్త్ర పండితులతో వేద పండితులతో ఒక డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే దాన్ని పురస్కరించుకుని ఈ 4వ తారీఖున అమావాస్య రోజు ఆగస్టు 4వ తారీఖున అటు వేద పండితులు శాస్త్ర పండితులే కాకుండా ఇటు ఫోటోగ్రఫీ వారిని కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ వారిని ఇటు ఫోటోగ్రఫీ వారిని ఇటు వేద పండితుల్ని పురోహితుల్ని కూడా సమన్వయం చేస్తూ వీరిద్దరి సహకారంతోనే ఇటు మేం చెప్పినా సరే అటు యజమానులు వినే ప్రయత్నం చేయట్లేదు, అటు ఫోటోగ్రఫీ వారు కూడా ఈ మంత్రాలు పూజలు ఈ సమయంలో వారు యజమానుల్ని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా వారి పని వారు చేసుకునేటట్టుగా ఉండేదంతా మహా అయితే 2-3 గంటలకు మించి పూజ ఉండదు, ఏదైనా సరే అంతకు మించి ఉండదు, మధ్యలో బ్రేక్ ఉంటుంది. ఆ సమయాల్లో తీసుకుంటే చాలు. కానీ ఎక్కువ వైదికానికి ప్రాధాన్యత ఇమ్మని వాళ్ళని కూడా ఆ విషయం యజమానికి చెప్పే ప్రయత్నం చేసే ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా సాదరంగా ఆహ్వానిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, అదేవిధంగా వైదికానికి ఏ విధమైనటువంటి ఆటంకులు వచ్చినా ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా దాన్ని మళ్ళీ సవరించే ప్రయత్నం మనందరం కలిసి చేసుకుందాము. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం కావచ్చు ఏదైనా సరే చేస్తే అద్వితీయమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనం ఫోటోగ్రఫీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి మనం ఎలాగో ప్రీ వెడ్డింగ్ ఆఫ్టర్ వెడ్డింగ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి వీటిని కొంచెం సవరిస్తాయి ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా దీని పరోక్షంగా కూడా లైవ్లో పాల్గొనొచ్చు. శుభం.